తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ రహిత రాష్ట్రం సాధనలో భాగంగా వెంకటగిరి పురపాలక సంఘంలో శనివారం భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజలకు, వ్యాపారులకు ప్లాస్టిక్ నిర్మూలనపై దిశానిర్దేశం చేశారు. స్థానిక మార్కెట్ వీధుల్లో పర్యటించిన ఎమ్మెల్యే కూరగాయలు, పండ్ల వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. వారు వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను పక్కన పెట్టించి తన వెంట తెచ్చిన జనపనార, గుడ్డ సంచులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మార్కెట్కు వచ్చేటప్పుడు ఇంటి నుంచే సంచులు తెచ్చుకోవాలని, ఇక నుంచి మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ వాడితే జరిమానాలు, కేసులు తప్పవని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై చెత్త పడవేయకూడదని, మున్సిపాలిటీ చెత్త బండ్లకు మాత్రమే చెత్త అందించాలని తెలిపారు. ప్రతి 3వ శనివారం ప్లాస్టిక్ ఫ్రీడేగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత దినోత్సవంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈగ మురళి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెచ్చుకో మంచిది. ఇవన్నీ ప్లాస్టిక్ వాడకూడదు, కేసులు రాస్తారు. మళ్ళీ సంస్కారాలన్నీ ఎత్తుకున్నాను. కాగితం వాడుకో బెస్ట్. అంటే పేపర్ అంటే ప్లాస్టిక్ కవర్లు అయితే 20 రూపాయలు అంతే. దానివల్ల 20 రూపాయలు 100 రూపాయలు కొనాలి. ఇక్కడ కొనకపోతే వాళ్ళు రాకూడదు. లేకపోతే కమిషన్ పేరు రాస్తాడు. ఎమ్మెల్యే గారు వస్తుంది మామూలుగా అయితే ఇదే మీటింగ్ చేయాలా? కొంచెం ఇస్తాం, మళ్ళా మార్చారు. ఏదో రాస్తారు, వాళ్ళు సీట్ చేస్తారు. ప్లాస్టిక్ వాడద్దు. కంపెనీ వాడు కూడా మారాలా? రోడ్లు పెట్టమన్నాం. రేపు ఉంటే మొత్తం వేసుకెళ్ళిపోతారు. ఇష్టం ఇవే ఉండవు. అంతేదా? ఎందుకంటే కోసం చెప్తున్నారు, ఆరోగ్యం కోసం అదే ఉండకూడదు. ఎక్కువ అంతలా ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం ప్రతి 3వ శనివారం రోజు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. ప్లాస్టిక్ రహిత వెంకటగిరిగా అదేవిధంగా వాళ్ళకు కూడా సూచన చెప్పాం. పేపర్ కానీ ఇలాంటి కవర్లు కానీ వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదని చెప్పాం. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ఏదైనా ఉండి పశువులు తిన్నా ఏ విధంగా కూడా చనిపోతాయి. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇళ్ళలో చెప్పి ప్లాస్టిక్ తీసుకురాకూడదని చెప్పాలి. గోని సంఖ్యలో అక్కడ రోడ్లు కూడా మన ఇళ్ళకి తెప్పించుకోవాలి. ఈ మార్పు రావాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి కార్యక్రమం పెట్టారు. కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కానీ, అధికారులు కానీ ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా కానీ కేసులు కూడా రాస్తారు. ఇది మొదటి రోజు కాబట్టి లేదు. 2వ దఫా కూడా మా వాళ్ళు చెప్తారు. మళ్ళా కూడా 3వ దఫా ఖచ్చితంగా కేసులతో స్టార్ట్ అవుతారు. కాబట్టి అందరూ కూడా గమనించి దయచేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి కూడా గమనించాలి. ప్రధానమంత్రి నిర్ణయం మేరకు, మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కొని ఆదా చేయాలి, విద్యుత్ కూడా. కాబట్టి మనం సైకిల్లోనూ అటు రోడ్లో పోతే తగ్గుతుంది, కార్లే కావాలి అని కూడా అనుకోవద్దు. దయచేసి అందరూ కూడా గమనించగలరు. రేట్లు కూడా పెరిగిపోయినాయి. 3 రూపాయల డీజిల్, 3 రూపాయల పెట్రోల్. కాబట్టి మనం లోకల్ కానీ అక్కడ కూడా వీలైనంత వరకు సైకిల్ వాడితే వాళ్ళకి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వాకింగ్ చేయబడలేదు, ఆ వాకింగ్ కూడా దానిలోనే కలిసి వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తారు. కుటుంబాలు అందరూ కూడా ఆ వేస్ట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో రోడ్ల మీద పోతా ఉన్నారు. దయచేసి రోడ్ల మీద పోయకూడదు. ఒక బకెట్ పెట్టుకోండి, ఆ బకెట్లో వేసుకోండి. మీకు మైక్ వచ్చి మైక్లో చెప్తారు,
ఆ మైక్ వచ్చినప్పుడు ఆ బండికి ఇచ్చేయండి, శుభ్రంగా వెళ్ళిపోతుంది తప్ప మీరు బయట రోడ్ల మీద వేస్తే అది కూడా కేసులు రాస్తారు. ఎందుకంటే మన మున్సిపాలిటీని మనమే శుభ్రపరచుకోవాలా, మనమే శుభ్రంగా పెట్టుకోవాలా. ఎందుకంటే అన్ని రకాలుగా రోడ్లు అయితేనేమి లైట్లు అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను కూడా పనిచేస్తా. కానీ దయచేసి రోడ్ల మీద చెత్త పోయిద్దని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అది కూడా రేపు నుంచి బుట్టలు కొనుక్కోండి, బుట్టలు వేయండి, మున్సిపాలిటీ బండి వస్తుంది ఆ బండికి ఇచ్చేయండి. ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ఆలోచన మేరకు మహానాడు కూడా వర్చువల్ గా పెట్టి ఎక్కడ ఆఫీసులు అక్కడే పెట్టుకుని చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ డీజిల్ ఆదా చేసే దానికోసం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, డీజిల్ ఖర్చు కావద్దనే కాన్సెప్ట్ ఈరోజు పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకునింది. దాన్ని కూడా మనం హర్షించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు పెట్టి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఈ రోజు పరిస్థితుల ప్రభావం 3 నిర్ణయం ప్రకారం ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.